మీ ఇంట్లో కార్ని రెంట్కిచ్చి డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం రస్తమానంపల్లి గారు. నమస్తే సిరి మేడం, చాలా వరకు సైకాలజీలో మనం ఎక్కువగా వైఫ్ అండ్ హస్బెండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు చాలామంది కూడా హస్బెండ్స్ ఎస్పెషలీ వైఫ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. టైం కావచ్చు, అటెన్షన్ కావచ్చు, లవ్ ఇవన్నీ మనకి ముందు చాలా బాగా దొరుకుతాయి. తర్వాత పెళ్ళైన తర్వాత ఇవి చాలా తక్కువ అవుతూ ఉంటాయి. సో వాటిని భార్యలు ఎక్స్పెక్ట్ చేయడం తప్పంటారా? దీన్ని ఎలా చూడాలి మేడం? తగ్గడానికి రీజన్ ఏంటి? అది మా హక్కు అని వాళ్ళు అంటూ ఉంటారు, ఎలా చూడొచ్చు అంటారు? కరెక్ట్. ఇప్పుడు మీరు కొన్ని పాయింట్స్ వాడారు. ఫస్ట్ బాగా దొరుకుతాయి, తర్వాత దొరకవు. ఏది కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు ఫస్ట్ నేర్చుకునేటప్పుడు ఎలా ఉంటుంది, దాని మీద ఇట్లా అంటే అన్నిటి మీద ఫోకస్ చేస్తాము. ఇది స్టీరింగ్, ఇంకా గేర్, రోడ్, ఎవరు ఇట్లా వస్తున్నారో, ఈ మిర్రర్ అంటే లైక్ టూ మచ్ కాన్సన్ట్రేషన్, ఫోకస్. ఒకసారి దాన్ని కాంకర్ చేసినాక, మనకు డ్రైవింగ్ వచ్చినాక, దెన్ మనకి అట్లా కూడా ఒక 1-2 ఇయర్స్, కొంతమందికి ఎక్కువ ప్యాషన్ ఉంటే ఇంకొక 5 ఇయర్స్ వరకు భలే షోక్ ఉంటుంది. అంటే లైక్ డ్రైవింగ్ అంటే నేను ఎవరికి ఇవ్వను, నేనే డ్రైవ్ చేస్తాను చెప్తారు. ఆ తర్వాత కొన్ని రోజులు అయిన తర్వాత డ్రైవింగ్ నాకు ఓపిక లేదు, ఈరోజు పోను, లేకపోతే మీరు వెళ్ళండి, ఊరికి ఎవరు డ్రైవ్ చేస్తారు, ఇలాంటి అదే పదము ఏదైతే ఒక దానికోసము ఒక తపన ఉండిందో, నడపడానికి ఫైట్ ఎప్పుడు జరిగిందో కొన్ని రోజులు కొన్నేళ్ళైన తర్వాత నడపద్దో, నాకు బండి నడపలేను నేను అని ఫైట్లు జరుగుతాయి. యు ఆర్ గెట్టింగ్. సో ఏదైనా ద ప్రాసెస్ ఇస్ మోర్ బ్యూటిఫుల్. డెస్టినీ ఈజ్ ఓకే. ఆ డెస్టినీ జర్నీ ఎప్పుడైతే జర్నీయే అందంగా ఉంటుంది, ఆ డెస్టినీకి వచ్చిన తర్వాత మనకు హాసిల్ అయిపోయింది, మనకు ఉండింది, మన వాళ్ళే ఇప్పుడు వీళ్ళని పోషించడానికి కానివ్వండి, వీళ్ళే కదా అనే ఉద్దేశంతో వెళ్ళే వాళ్ళే జెంట్స్ 80% ఉంటారు. బికాస్ ఎప్పుడైతే ఇండివిజువల్గా ఉన్నప్పుడు అటెన్షన్ అంతా ఆబ్వియస్లీ ఒక పర్సన్కే ఇస్తారు కదా. లవ్ అనకండి, మీరు అటెన్షన్ అని అనండి, లేకపోతే మీరు టైం అనవండి, బికాజ్ అది కాంకర్ చేయాలి దాన్ని. ఇప్పుడు చదువుకునేటప్పుడు కూడా అంతే, ఎంబీబీఎస్ ఎంత చదువుతారు, దాని తర్వాత వాళ్ళు అలవోకగా మార్నింగ్ వెళ్ళేసి ప్రాక్టీస్ చేసి వస్తారు. మరి అంత చదవాల్సిన అవసరం ఉండదు, అంటిల్ అన్లెస్ దాంట్లో ఎక్సెల్ అవ్వాలి అంటే. కీన్గా వినండి, ఎక్సెల్ అవ్వాలి అంటే ఇప్పుడు రిలేషన్స్లో కూడా నేను 80 అని కూడా చెప్పొచ్చు, 60 అని చెప్పడానికి నాకు రావట్లేదు. 80% కూడా పెళ్ళిళ్ళు అయిపోయి ఒక 1-2 ఇయర్స్ అయిన తర్వాత అందరికీ బాధ్యతల వైపు పయనించడము, ఈ కమిట్మెంటు భారంగా మారడము, లేకపోతే కొంతమంది ఊరికే ఉండు అనడము, వీళ్ళకు ప్రైవసీ అనో లేకపోతే బయట తిరగడం అనో ఇవి ఉండకపోవడం వల్ల ఒక చిరాకు రావటం వల్ల రిలేషన్ కాస్త వెగుటులాగా అయిపోయి అందులో ఒక బ్యూటీ ఉండదు, ప్రేమ ఉండదు, లైఫ్ ఉండదు, స్పార్క్ ఉండదు. అక్కడ ఎప్పుడైతే ఉండదో గొడవ స్టార్ట్ అవుతుందా అవదా? అవుతుంది. సో ఇలాగే సేమ్ ఇప్పుడు మెడిసిన్, నేను అందుకే చెప్పింది, మెడిసిన్ చదవాలి అని అనుకునేటప్పుడు ఆ ఇయర్స్ చదివేటప్పుడు ఎంత కాన్షియస్గా చదువుతారో, ఈ లైఫ్ను పండించడానికి కూడా అంతే చేస్తారు. ఆ తర్వాత ఏమైపోద్దనంటే అంత మజా రాదు. ఎవరిని అడగండి, మెడిసిన్ ఒక 80% చెప్తాను నేను, ఎందుకంటే 80:20 రూల్ ఆల్మోస్ట్ ప్రపంచాన్ని ఏళ్తుందని నేను ఎప్పుడు చెప్తాను, ఏ ఫీల్డ్లో కానీ. 20% ఆల్రెడీ ఉన్న డాక్టర్ చదవండి అని సలహా ఇస్తారు. 80% వద్దురా బాబు మీ పిల్లల్ని వేయకండి అని చెప్తుంటారు. అలాగే పెళ్లి చేసుకున్న వాళ్ళలో 20% పెళ్ళిళ్ళు చేసుకోండి అని చెప్తారు. 80% ఏం సుఖపడుతున్నామని మేము, ఎందుకురా పెళ్ళిళ్ళ మీద పెళ్లి చేసుకోవద్దని ఎన్ని పాటలు ఉన్నాయి, వద్దురా సోదరా అని ఎన్ని సాంగ్స్ ఉన్నాయి. సో ఈ డిరెక్షన్ ఎప్పుడైతే ఇటు పోయిందో, మీరన్న వైఫ్కి వీళ్ళకి బయటికి వెళ్తారు కాబట్టి లాట్ ఆఫ్ కనెక్షన్స్, మనం అనుకున్నట్టు రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉంటాయి. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పని ఇన్ని రోజులు వీళ్ళ మీద ఫోకస్, ఇటు ఎక్కువ స్పాట్లైట్ ఉండటం వల్ల అటు నార్మల్గా ఉంటుంది. ఇప్పుడు చేంజ్ ఓవర్ రూల్స్ అవుతాయి. రోల్స్ ఏంది, మొత్తము కెరియర్ మీద ఫోకస్, లేకపోతే వాట్ ఎవర్ ద రీజన్స్ దాని మీద పోయే వరకు వీళ్ళ షిఫ్ట్ ఎప్పుడైతే తగ్గుతుందో ఖచ్చితంగా అటెన్షన్ అనేది ప్రతి హ్యూమన్ కండి, మనం అనుకుంటాం కానీ, భార్యలు అని అనుకుంటాం కానీ, ప్రతి మనిషికి అవసరమనే చెప్తాను నేను. ఇప్పుడు భర్తను తీసుకొనివ్వండి, మీరు భార్యల గురించి అడిగారంటే వాళ్ళకు కూడా ఒక భార్య అదే పనిగా వాళ్ళు వచ్చిన తర్వాత పట్టించుకోకుండా
బికాజ్ వీళ్ళకి పని ఉంది ఏది అంట్లు తోముకోవాలి, బట్టలు పిండుకోవాలి, మళ్ళీ రేపటికి ప్లాన్ చేయాలి, పిల్లల్ని చదివించుకోవాలి, వీళ్ళకి పక్కన వాళ్ళతో ఏదో అయ్యి ఉంటుంది ఇష్యూ, దాని గురించి ఆలోచించుకోవాలి, వాళ్ళ తల్లిగారు వాళ్ళదో పుట్టింటి వాళ్ళదో ఆడపడి ఏదో నాన్సెన్స్ ఉంది. అసలు పట్టించుకోకుండా వీళ్ళు ఇదే పని అసలు వచ్చాడు మనిషి చూడకుండా వీళ్ళు అదే పనిగా చూస్తున్నారు, పట్టించుకోలేదు. విల్ దే టాలరేట్? ఎందుకు ఆడవాళ్ళని ఎందుకు టాలరేట్ చేయండి? ఊరికే అటెన్షన్ అంటారు, ఊరికే అడుక్కోవటం ఏంటండి బాబు, టైం ఇవ్వండి అని అడిగే స్టేజ్ ఎందుకు వస్తుంది? ఎంత పెయిన్ఫుల్ ఉంది చెప్పండి. చాలా. అవునా? ఎవరో ఒక మనిషిని ఎవరో కళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు టైం అడగాలి అని అనుకునే వర్డ్ భార్య నాకు టైం ఇవ్వు. ఒకప్పుడు ఆమె టైంకి రా అంటే పావుగంట ముందు అరగంట ముందు పోయి కూర్చొని బాగా సర్దుకొని షర్ట్ వేసుకొని పోయి స్ప్రే కొట్టుకొని అరగంట ముందే కూర్చున్న మనిషివి నువ్వు ఈరోజు గంటలు వెయిట్ చేసి నేను నీతో మాట్లాడాలంటే అమ్మ టైం లేదమ్మా, ఇదే మాటలా అమ్మా, ఈ ఊరికి ఇదే గోలా అమ్మా, నువ్వు ఎప్పుడు ఇదే పనా అని ఇలా అవాయిడ్ చేస్తే, ఒకటి అసలు ఈ బాధ్యత నువ్వు ఎంత ఈక్వల్గా పనిచేస్తున్నావో అంతే ఈక్వల్గా హౌస్ వైఫ్స్ వాళ్ళు ఈక్వల్గా వర్క్ చేస్తున్నారని చెప్తాను. ఇంకొక రకంగా చెప్పాలి అంటే ఇంత పెద్ద ఇంటి బాధ్యత, ఆ ఆఫీస్ నడవడానికి యు ఆర్ వన్ ఆఫ్ ద ఎంప్లాయీ, బట్ షీ ఈస్ ద హోల్ ఎంప్లాయీ ఆఫ్ దిస్ హౌస్ టు రన్ ద షో ఆర్ నాట్. ఆమె వర్కర్, ఆమె CEO, ఆమె అన్నీ ఆ ఇంటికి. ఏదిటైనా నువ్వేమంటావు? పిల్లలు సరిగ్గా చదవకపోయినా ఏం చేస్తున్నావు, ఇంకెవరినో చూడకపోయినా ఏం చేస్తున్నావు, ఇది పాడైందనా ఏం చేస్తున్నావు, ఇలా అంటారా లేదా? ప్రతి ఒక్క మిస్టేక్ లైఫ్లో అన్నప్పుడు తన తపన అంత వర్క్ చేసి మీరంతా వర్క్ చేస్తే ఆఫీస్లో మీకు ఏమాత్రం అప్రిషియేషన్ కానీ అప్రెంటిస్ కానీ నీకు కాస్త బోనస్ ఇవ్వటం కానీ ఏమీ లేకపోతే ఎన్ని తిడతారు మీ బాస్ని. అవును. మరి యూ ఫీల్ దట్ యు ఆర్ ద బాస్ ఆఫ్ ద హౌస్. ఆర్ యూ అప్రిషియేటింగ్ యువర్ వైఫ్? నీ క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నావు, అటెన్షన్ ఇస్తున్నావు ఆమె వర్క్కి. సెన్ హౌ ఖచ్చితంగా ఆమె మీతో కాకపోతే, అంటే ఒక భార్య భర్త నుంచి అటెన్షన్ కోరుకోకపోతే, ప్రేమ కోరుకోకపోతే, క్వాలిటీ టైం, ఒక కప్పు కాఫీ ఇద్దరు కూర్చొని ఫోన్ లేకుండా గొడవ లేకుండా ఆర్గ్యుమెంట్ లేకుండా ప్రశాంతంగా మాట్లాడుకోకపోతే, ఈమెకున్న ఫీలింగ్స్ కానీ ఈమె అసలు ఆ ఇంటి కోసం నేను ఎందుకు చేస్తున్నా, నేను ఎవరు అనే ఒక గుర్తుకు తేవడానికి నువ్వు ఆ ప్రేమను కానీ ఆ లీడ్ రోల్ ప్లే చేయకపోతే ఆమె అలగడం కానీ కొట్లాడడం కానీ ఫ్రస్ట్రేషన్ కానీ పక్కదారులు పట్టడం కానీ ఏదన్నా కానివ్వండి, రకరకాల పేరెంటింగ్లో లోపాలు కానివ్వండి, ఇన్ని జరగడానికి నీ ఒక మిస్బిహేవింగ్ అని కూడా చెప్పను, పట్టించుకోకపోవడం, ఓవర్లుక్, కేర్లెస్నెస్, ఏమవుతుందిలే మీరు అన్నట్టు గ్రాంటెడ్. సో ఇలా తీసుకోవడం వల్ల మన గ్రాంటెడ్గానే ఉంటుంది లైఫ్. ఎలా అయితే బాగా మళ్ళీ మెడిసిన్ అయిపోయి పీజీ అయిపోయాక మళ్ళీ కాస్త బుక్కులు తిరిగేస్తా అప్పుడప్పుడు అప్డేట్ అవుతూ అటెన్షన్ ఇస్తూ ఏది సబ్జెక్ట్కి, రైట్, క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ కనుక మీరు దాన్ని మీ వృత్తిని ప్రేమగా ప్యాషన్గా పెడితే టాప్ డాక్టర్ అని ఎట్లా వస్తుందో ఇక్కడ కూడా మీరు భార్యకి క్వాలిటీ టైం కానీ మీరు అటెన్షన్ కానీ మీ ప్రేమ కానీ పంచినట్టయితే ఆ 20% ఎవరైతే పెళ్ళి అనే ఒక అందమైన వైవాహిక బంధాన్ని ఎంత అద్భుతంగా చూపించే వాళ్ళల్లో సక్సెస్ఫుల్ వాళ్ళల్లో మీరు చేరడం జరుగుతుంది. SRS. Yes, madam. ఖచ్చితంగా. దాంట్లో why I am giving such examples, for everything to be the best, టు బీ హ్యాపీ. ఆ ఇంట్లో ఆ ఇల్లాలు ఆనందంగా హ్యాపీగా ప్రశాంతంగా, మీరు నమ్మండి నమ్మకపోండి, బికాజ్ నేను ఒక విమెన్నే, కానీ ఇంట్లోకి ఎప్పుడైతే ఆడామె భార్య అనే రూపంలో, మోస్ట్లీ తల్లి అని కూడా చెప్తాను, ఆవిడ వీళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు, నేను ఎందుకున్నాను నా జీవితం అనే క్వశ్చన్ సెల్ఫ్గా ఎప్పుడైతే వేసుకుంటుందో ఆ ఇంట్లో ఎనర్జీ ఉండదు, లైఫ్ ఉండదు. అందుకే ఆడామె స్త్రీయే ఇంటికి దేవత, ఇల్లు చూడు ఇల్లాల చూడు, ఇంటికి అందం ఇల్లాలే, ఇవన్నీ వర్డ్స్కి ఎటొచ్చి మనం కాస్త స్పిరిచువల్ లాంగ్వేజ్లో మాట్లాడుకుంటే ఎనర్జీ. ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఆమె గనక ప్రకాశించడం స్టార్ట్ చేసిందో, ఓ మై గాడ్, లక్ష్మి ఆమె దగ్గరే ఉంటుంది, సరస్వతి ఆమెనే కదా,
అవునా? ఆడవాళ్ళ రూపంలోనే ఈ దేవతలన్నీ. మళ్ళా మీరు కొల్చడానికి మీకు చదువు కావాలన్నా లక్ష్మిని కొలుస్తారు, సరస్వతిని కొలుస్తారు, అవునా? ధైర్యాన్ని కావాలంటే విజయలక్ష్మిని కొలుస్తారు, ధైర్యలక్ష్మిని కొలుస్తారు, మీకు సక్సెస్ కావాలంటే అరే మీ లైఫ్లో ఏవి ఇలాంటివి కావాలన్నా లేడీయే కావాలి. అవన్నీ ఇచ్చే లేడీయే మీ ఇంట్లో ఉంది. ఆల్రెడీ షీఈ్ అసైన్డ్, షీఈ్ డిజిగ్నేటెడ్. పవర్ ఆఫ్ అటర్నీ ఫ్రమ్ లక్ష్మీదేవి, ఫ్రమ్ సరస్వతి, ఫ్రమ్ విజయలక్ష్మి, ఫ్రమ్ ధైర్యలక్ష్మి. ఇన్ని లక్ష్మిలను మీ ఎదురుగుంటే నువ్వు పో అని చెప్పేసి మీరు ఎలా అయితే ఇంట్లో ఒక అందమైన ఇల్లాలంటే మళ్ళీ పక్క చుట్టూ తిరుగుతున్నాము అని నవ్వుకుంటూ చెప్తుంటామో మనము, ఇలాగ ఈవిడను కాలదాన్ని ఈవిడ కన్నీళ్ళు పెట్టించి ఈమెను ఇన్సల్ట్ చేసి ఈమెకు సెక్యూరిటీ ఇవ్వకుండా, ఈమెకి అటెన్షన్ ఇవ్వకుండా, ఈమెను ప్రేమ చేయకుండా, ఈమెను కొలవకుండా, ఈమెతో నువ్వు హోల్ హార్టెడ్గా ఉండకుండా నువ్వు ఇంకెక్కడికో పాకులాడుతున్నావు. యు గెట్టింగ్ మై పాయింట్? సో కాబట్టికే ఎనీ వైఫ్ అండి, మీరు మా వైఫ్కి నేను ఎంత ఇచ్చినా ఇలాగే ఉంది అంటే దే నీడ్ కౌన్సిలింగ్. కానీ మీరు ఇస్తున్నా అనుకున్నవి ఆవిడకు అనుకున్నాయా? ఆవిడ ల్యాకింగ్ వాక్యూమ్ ఏముంది? సెల్ఫ్ చెక్ మాట్లాడండి. బికాజ్ నేను ఒక వీడియో కూడా చేశాం మనం, అది ఇంకో మూవీలో కూడా వచ్చింది అని చెప్పారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దేర్ లవ్ లాంగ్వేజ్. అటెన్షన్ అంటే ఏమీ లేదు. నేను వెళ్ళేటప్పుడు వెళ్ళొస్తున్నానో అంటే కొంతమందికి అయ్యో తెగ మురిసిపోతారు, కొంతమందికి కాస్త ఈవినింగ్ రాగానే కాస్త పనుల్లో హెల్ప్ చేయటమో, లేకపోతే ఏం కూరగాయలు తెచ్చుకుందామా ఈరోజు, లేకపోతే వాకింగ్ వెళ్దామమ్మా ఫ్రెష్గా తొందరగా వెళ్దాము, ఏం చేసావు ఈ రోజు అంతా, పిల్లలు సరిగ్గా విన్నారా, సరే ఈ సండే నేను చెప్తాలే వాళ్ళతో, నేను కూర్చుంటాలే, నేను బయటికి తీసుకెళ్తాను, రెస్ట్ తీసుకో ఈరోజు సాటర్డే సండే. కొంతమంది వైఫ్స్కి సాటర్డే సండే వస్తే అమ్మ పిల్లలు ఇట్లా కాస్త రెస్ట్ ఉంటే నేను ఒక్కదాన్నే రిలాక్స్ అవ్వాలి అని ఉంటుంది. సో ఆ టైంని నేను పిల్లల్ని ఆడించుకుంటా, లేకపోతే ఈరోజు నేను పిల్లల్ని తయారు చే యూ జస్ట్ గివ్ దట్ వర్డ్ ఆఫ్ భరోసా, సెక్యూరిటీ. అబ్బా నేను ఉన్నాను, రిలాక్స్ కాను ఒక్కసారి అని చూడండి. నువ్వు రిలాక్స్ కానీ ఆవిడ రిలాక్స్ అవ్వడం పక్కన పెట్టి రీఛార్జ్, డబుల్ రీఛార్జ్, లైఫ్ టైం రీఛార్జ్ అయిపోతుంది. యూ విల్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ వే ఆఫ్ బిహేవింగ్. అండ్ మీరు ఎక్స్ ఇస్తే ఆవిడ 100,000 ఎక్స్ ఇస్తుంది. ప్రతి దానికి 100x 10x అంటే మీరు ఏమి ఇచ్చినా మేము చెప్తాం కదా, చాలా వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు మీరు జస్ట్ ప్రేమ చూపిస్తే ఆమె పిల్లల్ని ఇచ్చింది, రైట్? మీరు డబ్బు తెస్తే ఆమె ఇల్లు తయారు చేసి ఫుడ్ తయారు చేసి ఇచ్చింది. సో ప్రతి దాన్ని షీ విల్ మల్టిప్లై. ఇఫ్ యూ గివ్ ఇట్నాస్ అటెన్షన్, షీ విల్ గివ్ ఇట్నాస్ అటెన్షన్ టు హోల్ యువర్ ఫ్యామిలీ. నా మీ చేతుల్లో ఉంది ఎంత అటెన్షన్ ఇవ్వాలి, ఎంత ప్రేమ చేయాలి, ఎంత ఆమెను సాటిస్ఫై చేస్తే మీ లైఫ్ మొత్తములో మీరు సాటిస్ఫై అవుతారు. అసలు ఒక మగవాడికి సాటిస్ఫాక్షన్, రెస్పెక్ట్ ఎప్పుడు తెలుసా? అందుకే చాలా వరకు పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు భార్య అలా నగలేసుకొని బాగా తయారై వెళ్తుంటే భర్తకు ఒక రకమైన గర్వం. అవును మేడం, ఎస్, యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అందుకే భార్య కావచ్చు, బిడ్డ భార్య బిడ్డలు పిల్లలు ఎవరైనా మీరు గమనిస్తే మగవాళ్ళు వాళ్ళు అసలు ఏం వేసుకుంటున్నారో పాపం ఎవ్వరం అడగం. మీరు డ్రెస్సులు ఏం వేసుకుంటున్నారని. ఇప్పుడు మనకు లేడీస్కి ఉన్నంత షోకోలకి పిల్లలకి కొన్ని లక్షలు స్పెండ్ చేస్తే వాళ్ళు వేలల్లో కూడా కొనుక్కోరు. సో నువ్వు తాపత్రయపడేది అదే కాబట్టి నువ్వు ఖచ్చితంగా అటెన్షన్ ఇవ్వాల్సిందే. మీ గర్వం మీదంతా మీ చేతిలో, మీ సంతోషం, మీ పీసు, మీ లక్ష్మి అన్నీ మీ వైఫ్ చేతిలో ఉన్నాయి. దాని మీద అటెన్షన్ కాస్త పెట్టండి, దానికి కాస్త ప్రేమ ఇవ్వండి, ఒక బంధానికి ప్రేమ ఇవ్వండి, క్వాలిటీ టైం ఇవ్వండి. ఓ కల్పవృక్షం మీ ఇల్లు. ట్రూ మేడం, మీరు చెప్పిన ప్రతి ఒక్క వర్డ్ కూడా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా వైఫ్ అయినా హస్బెండ్ అయినా ఖచ్చితంగా వాళ్ళకైతే కనెక్ట్ అవుతుంది. బికాస్ వాళ్ళు రోజు ఎక్స్పీరియన్స్ చేసే విషయాల్ని మీరు కనెక్ట్. భర్తను అడగకపోతే సిరి ఎవరిని అడుగుతారు? పక్కింటి వాళ్ళని అడుగుతారా? అలా అడిగిన మళ్ళీ భర్తకే ఇష్యూ కాదు, అది తప్పే కదా. మరి నువ్వు అవ్వ పెట్టదు అడుగు తిన్నదని అవ్వట్టు వాళ్ళకి వాళ్ళ ఓన్గా ఫ్రెండ్స్ తోటి వెళ్ళటమో లేకపోతే డిఫరెంట్గా వాళ్ళు ఎంగేజ్ అయినాక నువ్వు ఫీల్ అవుతావు. అలాంటి మూవీస్ కూడా వచ్చాయి. ఈమెను పట్టించుకోకపోయేసరికి షీ విల్ డైవర్ట్ అండ్ షీ విల్ హ్యావ్ హర్ ఓన్ లైఫ్. కిటీస్ అనో లేకపోతే ఇంకేదో అనో బయటికి వెళ్ళిపోతూ నీ దగ్గర నుంచి ఎప్పుడైతే డిటాచ్ అవుతారో నువ్వు క్రేవింగ్ స్టార్ట్ చేస్తావు.
ఆ మనసు విరిగిన తర్వాత అతుక్కోవడం చాలా కష్టం. చాలా కష్టం. సో కాబట్టికే ఉన్నప్పుడే దాన్ని నిలబెట్టుకోండి, ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకొని చక్కగా ఉన్న ప్రశాంతమైన ఎంత సంపాదిస్తున్నామని కాదు, సంపాదించి తెచ్చిన దాన్ని ఎంత ప్రశాంతంగా మన ఇంట్లో ఉంటున్నామనేది ఆలోచించుకోండి. ఎనీవేస్ మేడం, నిజంగా ప్రతి ఒక్కరికి కూడా కనెక్ట్ అవుతుంది. వాళ్ళు కూడా బికాస్ మీరు చెప్పిన పాయింట్లు అన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. బట్ నిజానికి కూడా భర్త నుంచి భార్య ఎక్స్పెక్ట్ చేయడంలో మీరు చెప్పినట్టుగా ఏమాత్రం సందేహం లేదు. టైం కావచ్చు, ఇన్ఫాక్ట్ సందేహం తప్పు కాదు, ఇట్స్ హక్కు, జన్మ హక్కు, ఆడవాళ్ళ జన్మ హక్కు. నిజంగా ఆస్తులు అడగట్లేరు, అంతస్తులు అడగలే, మనీలు అడిగామా, మాణిక్యాలు అడిగామా, టైం అడిగాము, అంతే కదా. మీ ప్రేమ అడిగాము, టైం అడిగాము, అటెన్షన్ అడిగాము, ఇది మాత్రం ఇవ్వండి చాలు. ఆ ఫ్యామిలీ, ఆ రిలేషన్ అంతా కూడా చాలా బాగుంటుంది. ఇలా ఎవరికైనా మేడం ఇలాంటి చిన్న చిన్న ఇష్యూసే కొంచెం పెద్దగా అయ్యే అవకాశాలు ఎక్కువగా చాలా. సో అలాంటి వాళ్ళకి ఫ్యామిలీ పరంగా కావచ్చు, రిలేషన్షిప్లో కావచ్చు, కౌన్సిలింగ్ కావాలి అంటే ఎలా అప్రోచ్ అవ్వాలి మేడం? ఇప్పుడు నా దగ్గరకు వచ్చే కౌన్సిలింగ్స్లో మళ్ళీ చెప్పాలంటే 60 to 80% ఈ 3 ల్యాకింగ్ వల్ల వచ్చే వాటితోటి వచ్చే గొడవలే. సో కాబట్టికే ఆల్రెడీ ఇప్పుడు మనం కొంతమందిని సర్దుకోమని చెప్పేస్తున్నాం ఆల్రెడీ. లేదు ఆల్రెడీ కొంచెం పీక్స్కి వెళ్ళిపోయింది అని అనుకుంటే కనుక దే కెన్ కమ్ అండ్ కాల్ us on a scrolling number for online or offline appointments. Thank you madam. Thank you so much. Thank you so much, Siri.